పుష్ప 2 ట్రైలర్ చూశారు కదా, అది విరిపోయింది కదా. చూడకపోతే ఓసారి చూసేయండి. సో ఇక్కడ నుండి అంతా పుష్పమాని నడవబోతుంది. ఈరోజు మనం పుష్ప 2 ట్రైలర్లో ఉన్న కొన్ని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్ చూడండి, ఏనుగు అరుస్తుంది కదా. ఇక్కడ ఏనుగు ఊరికే అరవడం లేదు, పోలీసులు వస్తున్నట్టు పుష్ప టీంకి సిగ్నల్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ షాట్ తర్వాత ఫాలోఅప్ షాట్స్లో ఎర్రచందనం దుంగల్ని రెస్క్యూ చేస్తున్న సీన్స్ మనం చూడొచ్చు. ఇది థియరీనే. ఇదే కనుక నిజమైతే అడవే కాదు, అడవితో పాటు అడవి జంతువులు కూడా పుష్ప టీమే. ఇంకా తర్వాత డీటెయిల్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఎర్రచందనం దుంగల్ని ఇలా చక్కగా సర్ది పెట్టారు కదా. ఇదంతా పుష్ప కట్టుకున్న సామ్రాజ్యం. ఇంకక్కడ ఉన్న పుష్ప సైన్యం అంతా తన సామ్రాజ్యంలోకి వస్తున్న పుష్పకి వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడ ఈ చెట్టుకి చుట్టూ ఎర్రచందనం దుంగల్ని పేర్చి పెట్టారు కదా. ఈ షాట్ చూస్తేనే తెలుస్తుంది పుష్ప నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని. సో ప్రపంచంలో ఏడా దొరకని సరుకు ఎంత కావాలితే అంత సప్లై చేయడానికి పుష్పరాజ్ దగ్గర రెడీగా ఉందన్నమాట. సో ఈ షాట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదో చచ్చిపోయారు సినిమాలో. ఆ సిండికేట్లో ఎవరో బాగా ముఖ్యమైన మనిషో లేకపోతే ఎమ్మెల్యేకి బాగా కావాల్సిన మనిషో అయి ఉండొచ్చు. అత్యంత ఖరీదైన రేరైన సరుకు ఎర్రచందనం కర్రల్ని చితిగా పేర్చి మరీ అంత్యక్రియలు చేస్తున్నారు. ఏ క్యారెక్టరో మరి నాకైతే తెలియలేదు. ఇందాక ట్విట్టర్లో ఎవరో ఆ చచ్చిపోయింది శ్రీవల్లి అంటున్నారు. అవునా కాదా? నాకైతే కాదు అని అనిపిస్తుంది. చూద్దాం. ఇంకెక్కడ చూడండి, ఈ ఫ్రేమ్లో పుష్ప ఈ తెల్లోడితో ఇంటర్నేషనల్ డీలింగ్ మాట్లాడుతున్నాడు. పుష్ప ఇంటర్నేషనల్ అయ్యేది ఈ సీన్ తర్వాతనేమో. బహుశా ఈ సీన్ తర్వాతే పుష్ప హెలికాప్టర్ కొనుక్కుంటాడు అనుకుంటా. అలా సొంత హెలికాప్టర్ పుష్ప సామ్రాజ్యంలోకి మొదటిసారి ల్యాండ్ అవుతున్న షాట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. పార్ట్ 1లో 5 లక్షలకి కార్ కొనుక్కున్న పుష్ప పార్ట్ 2లో హెలికాప్టర్ వేసుకొని ఇదిగో ఎవరినో కాల్చడానికి బయలుదేరాడు. ఇంకా మెయిన్ డీటెయిల్, నాకు డౌట్ ఇదే ఇంటర్వెల్ సీక్వెల్ అని. గంగమ్మ జాతర సీన్ ఇక్కడ చూస్తే పుష్పరాజ్ మీద ఎవరో అటాక్ చేశారు. ఆ అటాక్ చేసింది అజయ్ క్యారెక్టర్ ఇంకా జాల్రెడ్డి అనుకుంటా. మంగళం సీన్ కూడా ఉన్నాడు ఈ సీక్వెన్స్లో. తనేమైనా ప్లాన్ చేశాడేమో. తనపై అటాక్ చేసిన వాళ్ళని మహాకాళి వేషధారణలో వెళ్ళి తుక్కు కింద కొట్టేస్తాడు పుష్ప. ఈ షాట్ చూసారా, సగం గుండుతో ఉన్న ఇతనే పుష్పరాజ్ మీద అటాక్ చేసి ఉండొచ్చు. సో పుష్ప వాడిని కొట్టి ఇలా సగం గుండు కొట్టించి ఉండొచ్చు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో అయితే లేడు. ఈ క్యారెక్టర్ ఎవరో నాకు తెలియదు, కానీ క్యారెక్టర్ చేసినాడు మాత్రం తెలుసు. దేవరా సినిమాలో బైరా కొడుకు క్యారెక్టర్, అతని పేరు తారక్. ఇక ట్రైలర్లో బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ సీన్లో రేడియోలో ఒక పాట వస్తుంది కదా, అరే దివానో అని. ఇది ఆ క్యారెక్టర్కి ఆప్ట్ లాగా రిసెంబుల్ చేశాడు సుకుమార్. ఈ పాటకి అర్థం, హే ఫ్రెండ్, నేను నీకు గుర్తున్నానా, నీకోసమే వెతుకుతున్నాను, నీకోసమే వస్తున్నాను అని. అక్కడ నుంచి షెకావత్ తన హంట్ మొదలు పెడతాడనమాట. సో ఇవి నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన పుష్ప 2 ట్రైలర్ హిడెన్ డీటెయిల్స్. ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోలు వస్తూ ఉంటాయి. రేపు పుష్ప 2కి జరిగిన బిజినెస్ ఏంటి, రిలీజ్ ఎలా ఉండబోతుంది, డే 1 కలెక్షన్స్ ఎంత రావచ్చు, అసలు పుష్ప బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి, లాభాలు కాదు జస్ట్ నష్టం లేకుండా జరిగిన బిజినెస్ రికవరీ అవ్వడానికి ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలో తెలుసా? లెట్స్ డిస్కస్ ఇట్ టుమారో. సీ యూ గైస్.